కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరూ చూస్తారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు. ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం. ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. ఇవాళ శుక్రవారం, నిన్న నైట్ 10 గంటలకు అమ్మవారు సమ్మక్క అమ్మవారు గద్దెల మీదకి రావడం జరిగింది. సో ఇవాళ ఒక్కరోజు చాలా భక్తులు ఇక్కడ 1 కోటి మంది, దాదాపు 1 కోటి మంది దాకా హాజరవుతున్నారు. నిన్న మొన్న ఇవాళతో 1 కోటి మంది హాజరవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంతే విధంగా రేపు అమ్మవారు వనప్రవేశానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ చాలా మంది ఇసుక పోస్తే రాళ్ళనంత జనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్ లో ఇసుక పోస్తే రాళ్ళంత జనం చూడొచ్చు. కోరం విశ్వనాథ్ గారు తప్పిపోయి మంచి వద్దకు వచ్చారు. కోరం జయమ్మ, లక్ష్మణరావు, నాగమణి భద్రాచలం వాళ్ళు మీరు ఎక్కడున్నా వచ్చి విగ్రహాలను తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. భద్రాచలం వాస్తవ్యులు కోరం విశ్వనాథ్ తప్పిపోయి మంచి వద్దకు వచ్చారు. మీరు ఎక్కడున్నా వారిని తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. అనుష గారు, మీరు తగ్గిపోవాలగా మీ పాప మంజుల ఇక్కడ మంచం వద్ద ఉంది. సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచం మీద ఉన్నది. యుగులోతు అనుష గారు, మీరు తప్పిపోయారని మీ అమ్మాయి మంచం వద్దకు వచ్చి మీకోసం ఎదురు చూస్తుంది. ఎక్కడున్నా కూడా ఒకసారి చెయ్యొద్దండి. నాగపురి శ్రీకాంత్ మీరు ఎక్కడున్నారో, శివ మీరు తప్పిపోయారని మీ అమ్మగారి ఇంటికి వచ్చారు. వారిని వచ్చి మంచి వద్ద నుండి తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. గుగులోతు అనుష గారు, మీరు సమ్మక్క కారణమ్మ గద్దె లోపలే ఉన్నారట. ఎక్కడో తగ్గిపోయి ఉన్నారని మీ అమ్మాయి మంచు వద్ద వచ్చి మీ గురించి తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడున్నా ఒకసారి మంచుపైకి రావాలి.
దయచేసి డ్యూటీలో ఉండవలసిన అధికారులందరూ కూడా దయచేసి మీ యొక్క స్థానాల్లోకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. లోపల ఎవరు లేరు, డిప్యూటేషన్ స్టాఫ్ కానీ డ్యూటీ స్టాఫ్ కానీ. ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. ఆల్ డిపార్ట్మెంట్ ప్లీజ్ రెస్పాండ్. లోపల డ్యూటీకి రావాల్సిన సిబ్బంది ఎవరు కూడా లోపల కనిపించట్లేదు. దయచేసి వెంటనే మీ మీ స్థానాలలోకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తుల క్రౌడ్ అధికంగా ఉంది లోపల, కాబట్టి తమ తమ విధుల్లోకి వెంటనే చేరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ముందుకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. రెస్పెక్టెడ్ ఆఫీసర్స్, లోపల కలగకుండా వారి యొక్క దర్శనాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్లేలాగా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. డ్యూటీలో ఉండవలసినటువంటి సిబ్బంది ఎవరు కూడా లోపల కనిపించడం లేదు. దయచేసి మీ యొక్క విధుల్లోకి వెంటనే హాజరై భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. గౌరిగం వెంకట సాయి గారు, గౌరిగం వెంకట సాయి గారు, మీరు ఎక్కడున్నా కూడా అనౌన్స్మెంట్ పాయింట్ వద్దకు రావాలి. వాసం నాగమణి అనౌన్స్మెంట్ కాడికి రాగాలని కోరుతున్నాము. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వాసం నాగమణి. చూడండి అన్నను నువ్వే నేను పక్షానికి వస్తున్నా, నువ్వు నన్నే వెనుకలాడకు. సరేనా పంచాక్షరి, నేను మొత్తానికి వస్తాను. గుగులు తనుష గారు, మీరు తప్పిపోయారని మీ పాప మైక్ పాయింట్ వద్దకు వచ్చారు. ఎక్కడున్నా కూడా వచ్చి మీ పాపను తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. వర్తన్నపేట నుంచి వచ్చినటువంటి రొడ్డ స్వరూప గారు, మీరు తప్పిపోయారట. మీ అల్లుడు గారు కూతురు ఇక్కడికి వచ్చి మీకు మంచం మీద ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మంచం వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చెప్పండి. నాగపూరి శివాబాబు, మీరు మీ దర్శనాలు పూర్తి చేసుకొని అమ్మవారి భక్తులు సమర్పించుకొని మంచి దగ్గరికి రావాలని మీ అమ్మగారు కోరుతున్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీ పని పూర్తి చేసుకొని మంచి దగ్గరికి రాగలరు.
రమేష్